సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ మూవీ టీజర్ గురించి. ముందుగా అమ్మాయిల కలల రాకుమారుడు, మాస్ కి పోకిరి, యూత్ కి ఒక్కడు, ఫ్యామిలీలకి మొరారి, ఇలా అందరి అభిమానాన్ని చూరగొన్న శ్రీమంతుడు సూపర్ స్టార్ మహేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఆగస్టు 9వ తేదీ కోసం చాలా రోజులుగా చాలా మంది ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందుకు రెండు కారణాలు. ఒకటి సూపర్ స్టార్ బర్త్డే, రెండు ఆ బర్త్డేని పురస్కరించుకుని బయటకు వస్తున్న స్పైడర్ టీజర్. మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో సినిమా అనగానే అటు తమిళనాడులోను ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బోల్డంత ఆసక్తి ఏర్పడింది. తర్వాత సినిమాకు సంబంధించి ఒక్కొక్క విశేషం బయటకు వస్తున్న కొలది ఎక్స్పెక్టేషన్స్ చాలా హైట్ కు వెళ్ళాయి. ముఖ్యంగా సినిమాలో మహేష్ బాబు లుక్ అండ్ టైటిల్, స్పైడర్ అనే టైటిల్ విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాయనే చెప్పాలి పబ్లిక్ లో. ఈ అంశాలని జత చేసుకుని ఆనందంగా ఉన్న ఆడియన్స్ కి పలానా రోజున టీజర్ అనగానే క్యూరియాసిటీ పీక్స్ కెళ్ళిపోయింది. ఆ క్యూరియాసిటీకి వీలైనంత సర్ప్రైజ్ ఇవ్వాలని మూవీ యూనిట్ డిసైడ్ అయిందని అర్థం అవుతుంది. 9ంటికి టీజర్ అని చెప్పి 7:30కే వదిలేశారు. అలానే టీజర్ కూడా సర్ప్రైజ్ చేసిందనే చెప్పాలి. స్పైడర్ అనే టైటిల్, బూమ్ బూమ్ సాంగ్ విన్న తర్వాత ఈ సినిమా పక్కా స్పై థ్రిల్లర్ అన్న ఫీలింగ్ కలిగింది. కానీ టీజర్ చూసిన తర్వాత అనిపించింది ఈ సినిమా మాస్క్ లేని సూపర్ మ్యాన్ కి, మానవత్వం లేని బ్యాడ్ మ్యాన్ కి మధ్యన జరిగే మైండ్ వార్ అని. ఒకలాగా అనుకుంటే ఛాన్సే లేదు, మీరు ఊహించినట్టు ఉండదు ఈ సినిమా అని భలే సర్ప్రైజ్ ఇచ్చారు టీజర్ తో. ఈ టీజర్ ని కట్ చేయడంలో స్మార్ట్నెస్ ని బాగానే ఉపయోగించారు. టీజర్ అంటే టీజ్ చేసేది, టీజింగ్ బాగా కనబడుతుంది స్పైడర్ టీజర్ లో. ముందు విలన్ క్యారెక్టర్ కిక్ ఎక్కిస్తుందనే చెప్పాలి. ఎస్జే సూర్య డార్క్ నైట్ లో జోకర్ ని గుర్తుకు తెస్తున్నాడు. ఉండాలి, ఇలాంటి విలన్ ఉన్నప్పుడే కథలో మ్యాటర్ ఖతర్నాక్ గా ఉంటది. ఈ ఒక్క పాయింట్ పట్టుకుని సినిమాలో ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్లో ఉంటది అని ఓ అంచనాకు వచ్చేయచ్చు. ఎందుకంటే మురుగదాస్ గురించి మనకు తెలుసు, ఆయన అందించే ఎంటర్టైన్మెంట్ గురించి తెలుసు. ఒక పాయింట్ కి ఆయన ఫిక్స్ అవ్వాలంతే, ఏ పాయింట్ అయినా అల్లాడించేస్తాడు. ఆ పైన మహేష్ గురించి చెప్పేదేముంది, డైరెక్టర్ ఎంత కాన్షియస్ గా ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటే అంతకి డబుల్ చేస్తాడు. ఈ టీజర్ చూశాక నాకైతే సినిమా కనిపించేస్తుంది. రేపు దసరాకి పక్కా సౌత్ ఇండియన్ క్లాస్ సూపర్ హీరో సినిమాని బీభత్సంగా ఎంజాయ్ చేస్తానని కూడా అనిపించేస్తుంది. పోతే స్పైడర్ టీజర్ కి సంబంధించి చిన్న డిసప్పాయింట్మెంట్. మహేష్ కి సంబంధించిన బిల్డప్ షాట్స్ ని 3 4 ఇంకా ఈ టీజర్ లో పెట్టాల్సిందే. ఏమన్నా ఉన్నాడా కొన్ని స్టైలిష్ గెటప్స్ లో, అవి కూడా పడితే టీజర్ అందం మరింత పెరిగేది. ఓవరాల్ గా ఈ టీజర్ మీద నా ఒపీనియన్ అయితే విలన్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ అయితే విపరీతంగా నచ్చేశాయి. సినిమా కోసం ఈగర్ గా వెయిటింగ్. ఇది స్పైడర్ మూవీ టీజర్ గురించి నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.